Local to global, news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. Download Raw TV app. Media legend Ravi Prakash is back. నమస్కారమండి. మన నూజివీడు సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పెదవేగి సర్కిల్ లిమిట్స్ లో వాళ్ళు దొంగతనాలు చేసే గ్యాంగ్స్, డెకాయిటీ చేసే గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులు సాల్వ్ చేసే టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఒక 12 మోటార్ సైకిల్స్ నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్స్ డిటెక్ట్ చేశారు. దాని విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుంది. అలాగే మన పెదవేగి ఇన్స్పెక్టర్ పెదవేగి సర్కిల్లో వీళ్ళు కూడా ఒక 5 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర కూడా ఒక 9 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు దోపిడీ ఇంకొక కేసు కూడా ఉంది. దాంట్లో కొంతమంది జువెనల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 60 గ్రాముల బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ఈ ముద్దాయిల వివరాలు: దలాయి గణేష్ అలియాస్ నాగా, పల్లి గ్రామం, నూజివీడు మండలం. షేక్ అసీఫుల్లా అలియాస్ అసిఫ్ తనాలు చేసి ఈ బైక్లను తీసుకెళ్లి ఒడిశా అట్లాంటి ప్రాంతాల్లో ఇచ్చి గంజాయి సేవించడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళ దగ్గర 12 మోటార్ సైకిల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన పెదవేగి ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ 4 జూనియర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దొంగతనం కేసు కూడా ఒకటి డిటెక్ట్ చేశారు. సో ఈ పలు దొంగతనాలు, ఈ డెకాయిటీ కేసు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేసి మంచి ఉత్తమ ప్రతిభ వాళ్ళు కనబరిచారు. కొంచెం చాలా దూరాలు వెళ్ళి ఎక్కడెక్కడ ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయి అలాంటివి ట్రేస్ చేయడం కూడా జరిగింది. చక్కగా నేను వర్క్ చేసినందుకు నేను డిఎస్పీ గారిని, వాళ్ళ ఇన్స్పెక్టర్స్ ని, వాళ్ళ టీమ్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఏలూరు జిల్లా నూజివీడు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయి. దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ కూడా ప్రతాప్ కిషోర్ కూడా దీనికి సంబంధించి రంగంలోకి దిగారు. కొంతమంది టీంను ఏర్పాటు చేసి ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించి దొంగతనాల కేసును పురోగతి సాధించారు. అయితే ఈ కేసు పురోగతి సాధిస్తున్న క్రమంలోనే దొలాయి గణేష్ అనే ఒక యువకుడు తాను చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి నేను అనేక ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశాను, ఇప్పటికే నాకు పోలీసులు అరెస్ట్ చేసినా బయటకు వచ్చేసాను, నన్ను ఎవరు ఏం చేయలేరంటూ చేసిన ఒక వీడియో ఈ కేసును మలుపు తిప్పేలా చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులకు మరింత క్లూ దొరికింది. ఈ దొలాయి గణేష్ను అదుపులోకి తీసుకుని మిగిలిన వారి ముఠాను కూడా గుట్టురట్టు చేశారు. మొత్తం దొలాయి గణేష్తో పాటు మొత్తం 5 ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కేసులో పురోగతి సాధించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కొంతమంది టీంను కూడా ఎస్పీ అభినందించిన పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ వీడియో చేశానని ఒప్పుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా షాక్ అయ్యారు. మరొకసారి ఇలాంటి వీడియోలు చేస్తావా అంటూ ఎస్పీ కూడా ఆయనపై ఫైర్ అయిన పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి కేసును పురోగతిలో వెంటనే ఈ ఘటనకు సంబంధించి కేసును వెంటనే కీలకంగా వ్యవహరించిన టీంను కూడా అభినందించారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో కొంతమంది విచ్చలవిడిగా దొంగతనాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలు కూడా మొదలు పెడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్గా మారడంతో ఆ వీడియోకి సంబంధించి క్లూస్ అనేవి సేకరించి ఈ ముఠాను అయితే గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం వీరందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వీడియో జన శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.